ఉత్తరప్రదేశ్ మధురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై దట్టమైన పొగమంచు కారణంగా పలు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వరుసగా 3 కార్లు ఢీకొనగా ఆ తర్వాత కార్లను వెనక నుంచి 8 బస్సులు ఢీకొన్నాయి. ప్రమాదంలో 4 మృతి చెందగా 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగింది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాహనాలు వెంటనే మంటల్లో చిక్కుకున్నాయి. పలువురు ప్రయాణికులు వాహనాల్లోనే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మధుర, సమీప జిల్లాల ఆసుపత్రులకు తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం కారణంగా ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వేలో ట్రాఫిక్ గంటల పాటు నిలిచిపోయింది. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద సమయంలో చాలా వాహనాలు నిర్ణీత వేగానికి మించి ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం తర్వాత వాహనాలు మంటల్లో చిక్కుకోవడంతో డ్రైవర్లు, ప్రయాణికులు బయటపడలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని నిమిషాల్లోనే పరిస్థితి అదుపు తప్పింది. మరోవైపు ప్రమాద సమయంలో గట్టిగా శబ్దం వచ్చి వాహనం ఆగిపోయిందని, అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే మంటలు చెలరేగాయంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. ప్రమాద సమయంలో పొగమంచు చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. అతి కష్టం మీద తాము బయటకొచ్చామని, లోపల చాలా మంది చిక్కుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. यहाँ पे एक्सीडेंट हो गई है। 3-4 गाड़ियाँ जली हैं बस। आपको कैसे पता लगा? मैं तो यहीं पे हूँ, मैं तो प्रेजेंट टाइम में यहीं पे हूँ। गाड़ी में जब आग लगी थी मैं उस समय एक्सीडेंट हुआ था जब उस समय गाड़ी में था, बैठा था मैं। कितने लोग थे? बस में तो पूरा फुल सीट था, जितना सीट होती सब फुल। कितने बजे लोगों को घटना हुई? 4 बजे के आसपास हुई। तो आपको कैसे पता लगा? सो रहे थे, जग रहे थे? मैं सो रहा था। बस एसी है या नॉन? हम लोग जौनपुर से मंत्री जी के यहाँ से आ रहे थे, जा रहे थे दिल्ली, और रास्ते में अंधेरा बहुत छाया हुआ था, दिखाई नहीं दिया। गाड़ी जोर से आवाज़ की, हम लोग सब हकबका गए। गेट खोलकर जैसे निकले, पीछे से धाड़ 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 सब बसें सब लड़ रही थी जोर जोर से। जी कोहरा था? हाँ, कोहरा बहुत घना था, बहुत घना कोहरा था। ये यमुना एक्सप्रेस वे पर एक ये दुखद हादसा आज हुआ है। आगरा से नोएडा जाने वाले 127 माइल स्टोन पर 3 छोटी गाड़ियां थी जो मौके पर पहले टकराई थी, और उसके पीछे से बसें आई हैं, तो बसें टकरा गई हैं। कुल 7 बसें टकराई हैं, जिसमें से एक रोडवेज बस है और बाकी की 6 स्लीपर बस हैं। तत्काल हमारी यूपी 112 पे कॉल हुई थी। 3 हमारी यूपी 112 की गाड़ियां तत्काल मौके पहुंची। जो सेफ थे उनको निकाल लिया गया था, जो इंजर्ड थे उनको तत्काल अथॉरिटी की एम्बुलेंस से अस्पताल भेजा गया। और इसके बाद हमारे 11 फायर टेंडर मौके पर आए हैं, क्योंकि सभी बसों में आग लग गई थी। तत्काल आग पे काबू पा लिया गया है, और अभी हमारी जो फायर फाइटिंग टीम है वो सब काम कर रही है। कुल अभी जो हम लोग देख रहे हैं 4 डेड बॉडी अभी यहाँ पर दिखी हैं, और बाकी हमारा अभी रेस्क्यू का कार्य चल रहा है। बहुत जल्दी हम लोग रोड को नॉर्मल कर रहे हैं। యమునా ఎక్స్ప్రెస్ వేపై జరిగిన ఈ భారీ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. అతివేగం, పొగమంచు రెండూ కారణంగా తెలుస్తోంది ప్రమాదానికి. సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆగ్రా ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే పైన ఈ ప్రమాదం జరిగింది. ప్రధానంగా ఈ శీతాకాలం కావడంతో పెద్ద ఎత్తున ఈ జాతీయ రహదారుల పైన పెద్ద ఎత్తున పొగమంచు ఉంది. సో ఆ పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు ఏవి కూడా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఒకదానికొకటి 8 బస్సులు, 3 కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఢీకొన్న వెంబడే బస్సులకు, కార్లకు మంటలు అంటుకున్నాయి. దాంతో పూర్తిగా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు అనేక మంది వెంటనే బస్సుల అద్దాలు పగలగొట్టుకొని బయటపడ్డారు సురక్షితంగా. సో పెద్ద భారీ ఎత్తున ప్రాణ నష్టం లేకున్నప్పటికీ 4 ఈ ప్రమాదంలో చనిపోయినట్టుగా పోలీసులు ప్రకటించారు. 25 మంది గాయపడ్డారు. సో వారికి సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో చికిత్స అందజేస్తున్నారు. సో ఈ ప్రధానమైనటువంటి ఎక్స్ప్రెస్ వే కావడంతో
పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. సో దాన్ని వేరే రూట్ నుంచి డైవర్ట్ చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. అలాగే ఢీకొన్నటువంటి వాహనాలన్నింటిని కూడా రోడ్డు పక్కకి తరలించి యథావిధిగా స్మూత్ గా ట్రాఫిక్ ను మళ్ళీ తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ టెండర్స్, ఫైర్ ఫైటింగ్ టీమ్స్ అన్ని కూడా రంగంలోకి దిగి వెంటనే క్షతగాత్రులను కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రధానంగా ఈ ఘటనకు కారణం డ్రైవర్ల నిర్లక్ష్యం, అతివేగం. సో ఎదురుగా ఒక వాహనం ఢీకొన్న విషయం గమనించకుండా డ్రైవర్లు అతివేగంతో వచ్చి ఢీకొన్నారు. దాని ఫలితంగానే ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.